మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి గంజాయి వ్యతిరేక అవగాహనతో చీరాల్లో 2K రన్ నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో గంజాయి తదితర మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 2K రన్ నిర్వహించారు. ఈ 2K రన్ లో యువత స్థానికులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో ముందుగా వచ్చిన 10 మందికి సీఐ సుబ్బారావు స్వయంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడుతూ సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి కాపాడాలనే లక్ష్యంతో ఈ నెల మొదటి వారంలో గంజాయి మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మత్తుకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఫిబ్రవరి 1 పెట్టబోయే ఇదే అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఆలోచన వచ్చింది. దాన్ని మేము డిసెంబర్ 7వ తారీఖున ఫస్ట్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కొంతమందికి కమ్యూనికేట్ చేయగలిగాము, వచ్చారు, మంచి స్పందన వచ్చింది. ఇవాళ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంకొంతమంది స్టూడెంట్స్ యాడ్ అవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క పబ్లిక్ని కూడా మేము కోరేది ఏంటి అని అంటే, మీరు చేసే పనిలో నిమగ్నం అవడమే కాకుండా సొసైటీలో ఏం జరుగుతున్నాయో అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము ఈ రన్ ఫర్ చీరాల అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇవాళ ఎవరైతే ఈ రన్ ఫర్ చీరాల ప్రోగ్రాంలో 2 కిలోమీటర్స్ వాకింగ్లో ఫస్ట్ 10 ప్లేసెస్ ఎవరైతే వచ్చారో వీళ్ళకి మేము హెల్మెట్స్ ప్రదానం చేయడం జరిగింది. అంటే ఈ హెల్మెట్స్ ప్రదానం అనేది వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేయడం కోసం కాదు. ఒకటి, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన ఉండాలి అనేది. రెండోది, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే దాన్ని పబ్లిక్ తెలుసుకొని దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంచి వైపు అడుగులు వేస్తారని చెప్పనేసి. కావున నెక్స్ట్ వచ్చేటువంటి ఫిబ్రవరి 1 మంత్లో వచ్చే ఫస్ట్ సండే 1వ తారీఖు వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఈ రన్ ఫర్ చీరాల ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఇంకొక కొత్త ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. కావున చీరాల ఏరియాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీ పార్టిసిపేషన్ చేసి మీ ఏరియాలో ఎంప్లాయీస్ కానీ, పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ అవగాహన కలిగిస్తారనేసి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా మీ స్టూడెంట్స్